మరిన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా. మంగళగిరిలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా హ్యాండ్లూమ్ పార్కు స్థలాన్ని మంత్రి సవిత పరిశీలించారు. చేనేత కార్మికులకు 365 రోజులు వృత్తి కల్పించే లక్ష్యంతో పార్కు ఏర్పాటుకు చంద్రబాబు, లోకేష్ చర్యలు తీసుకుంటున్నట్లు సవిత తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రసాదం ఇవ్వకుండా బయటకు తరలిస్తున్నారని ఓ భక్తుడు ఎక్స్ ద్వారా చేసిన ఫిర్యాదుపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఉపాధి హామీ సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోకపోతే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ హెచ్చరించారు. ఇన్నాళ్లు హెచ్చరికలకే పరిమితమయ్యారని, ఇకపై చర్యలు మొదలు పెడుతున్నారని స్పష్టం చేశారు. హంద్రనివా కాలువ ద్వారా నీటిని డోన్, ప్యాపిలి మండలాల్లోని అన్ని చెరువుల్ని నింపినట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. జలకళ సంతరించుకున్న చెరువులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి నిర్వహణ గురించి అధికారులతో చర్చించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సర్వసభ సమావేశంలో తెలుగుదేశం, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. వార్షిక బడ్జెట్లోని అంశాలకు టీడీపీ కౌన్సిలర్లు సమాధానమిస్తున్నా వాగ్వాదానికి దిగిన వైసీపీ కౌన్సిలర్లు చివరకు వాకౌట్ చేశారు. కార్యాలయ పరిదినాల్లోనూ ప్రజల నుంచి వినతులు స్వీకరించేలా విజయనగరం జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక తరహాలోనే ప్రత్యేక కేంద్రంలో స్వీకరించే వినతులను ఆన్లైన్లో ఎక్కిస్తారు. ఫిబ్రవరి నుంచి ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లేలా తెలుగుదేశం కార్యాచరణ సిద్దం చేస్తోంది. రేపు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెల్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కౌలు రైతు నుంచి తహసీల్దార్ జాహ్నవి, కంచికచెల్ల వీఆర్ఓ రామారావు 30,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా గుడ్చికోలలో ఎక్సైజ్ అధికారులు 1900 లీటర్ల బెల్లమూట ధ్వంసం చేశారు. 95 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశారు. విజయనగరం జిల్లా బొండపల్లి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. బొబ్బిలి వైపు నుంచి వెళ్తున్న లారీ అతివేగంగా కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. కారు, బైకు నుజ్జునుజ్జవగా 3 గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా కనిగిరి పశు వైద్యాధికారి శ్రీనివాసులరెడ్డి దుర్భాషలాడారనే మనస్తాపంతో అసిస్టెంట్ వెంకటేశ్వర్లు ఆత్మహత్యాయత్నం చేశారు. చెర్లోపల్లి మండలం వెంగళాయపల్లిలో పురుగుల మందు తాగా కనిగిరి ఆసుపత్రికి తరలించారు. అప్పుల బాధ తట్టుకోలేక అనంతపురం జిల్లా అమిద్యాలకు చెందిన రామాంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న పొలంలో 3 బోర్లు వేయించినా నీరు పడలేదు. పంటలు దెబ్బతిని 10 లక్షల అప్పు మీద పడింది. వాటిని తీర్చే మార్గం లేక ఉరేసుకున్నాడు.